చంద్రబాబు ఇండియా మంది లాస్ట్ ఇప్పుడు ఇట్లా దూరం ఉంటే ఎట్లానా? ఇప్పుడు మన ప్రభుత్వం ముందుకుంది కదా, మన నియోజకవర్గంలో మీలాంటి వాళ్ళు ఇంకా జనాలలో పోయి చెప్పి ఇంకా మార్పులు తీసుకురావాలి. బాబు ఇక్కడ తిరిగి వచ్చినా ఫోన్ చేస్తాం మళ్ళీ. ఏం పర్లేదు, ఇప్పుడు వచ్చేది మన ప్రభుత్వమే. మీరు ఇన్నేళ్ళు పట్టుకొని ఉన్నారు, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చే టైంలో మీరు ఇట్లా సైలెంట్గా ఉండడం వద్దనా? మీరు పార్టీని పట్టుకొని ఉన్నారు, మీరు అట్లనే ఉండాలా. అదే ఇంకా అంటే దొబ్బుతే పోయే రకం కాదు. ఇంకా మీరు జనాలను పిలిచి ఇప్పుడు వస్తుంది ఖచ్చితంగా బాబు గారు పెట్టిన ఏమైనా కానీ మనకు ఉపయోగం ఉంది. ఇప్పుడు బీసీల కోసం ప్రత్యేక చట్టం చేస్తున్నాడు ఆయన. ఆడవాళ్ళకి 1500 ఇస్తున్నాడు, ఉద్యోగం లేని వాళ్ళకి 3 సిలిండర్లు. ఇవన్నీ మీలాంటి వాళ్ళు చెప్పాలన్నా. కూర్చోండి. వాళ్ళ కుటుంబంతో నా కుటుంబంతో బాగా సత్సంబంధాలు ఉన్నాయి. అవునా? ఆల్రెడీ తిరుగుతున్నాం కదన్నా మనము. మీరు క్యాండిడేట్ బట్టి చేసేటోళ్ళు కాదు కదా, మీరు పార్టీని పట్టుకొని చేసేటోళ్ళు. అట్లా కాదు మేడం, మేము ఏమనుకున్నామంటే ఇంకా డిక్లేర్ చేయలే. అవును, డిక్లేర్ చేస్తే బయటకు వస్తుంది. అది మళ్ళీ డ్రెస్ వాళ్ళు కూడా తెలుసు. నేను పార్టీ నేను ఊగనే ఉంటా, కానీ వేరే వాళ్ళ దగ్గర పోయి నాకు ఈ పని కాదు నేను బతుకుని. అసలు మీలాంటి ఉండాలన్న ముందు నడిపించాలి అందరినీ. మేము వస్తున్నాం ఇప్పుడు ధైర్యం గవర్నమెంట్ వెతుక్కుంటూ వచ్చినాం మీ దగ్గరికి. నేను కార్లో ఉన్న ఆ స్థాయిలో కానీ మనం ఏం రాసి నేను 2 కాల పనులు పోగొట్టారు. కొడుకు ఏం చేస్తున్నారు? కంప్యూటర్ చేసినారు. కొడుకు కూర్చున్నారు. పాపనా? పాప ఇచ్చేసిన పాపకి 2 మగ పిల్లలు ఇచ్చినారు. ఇంకా మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇంకా కొడుకు కూడా మా దగ్గర ఉన్నారు. డెలివరీ అయిందా బాబా? అక్కడ పోయి ఉన్నారన్నమాట. దండ కొంచెం 5 నిమిషాలు మీరు దీన్ని ఇట్లే పెట్టుకొని ఉండాలి. అమ్మా సరిగ్గా నిలబడు దగ్గర ఎందుకు షేర్లో పెట్టినా ఇప్పుడు అయిపోయింది మేడం. అదే బాబు మీరు కొద్దిగా ఇట్లా వస్తే పక్కన మేడం చెప్పింది కరెక్టే. మనకు బీఫారం వచ్చినాడైతే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. ఈరోజు మనం ఏం మాట్లాడలేము. మేడం వచ్చింది బాగుంది, ఆమె వచ్చిందంటే నేను ఖచ్చితంగా వస్తాను. మరి మాట అయితే తప్పండి. అలా వీళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి పార్టీని పట్టుకొని ఉన్నారు. వీళ్ళు ఎందుకో మరి డ్రాప్ అయినారనమాట. పార్టీని వదిలేసి ఉన్నారో లేకపోతే రాజకీయం వదిలేసి ఉన్నారో తెలీదు, కానీ కొన్నేళ్ల నుంచి పట్టుకొని ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని పైకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు చాలా మీటింగ్లలో చెప్పారు. సో అట్లాంటి వాళ్ళని మనము కలిసి అట్లాంటి వాళ్ళకి పార్టీ పైన కానీ పార్టీ ప్రజల మీద కానీ అభిమానులు కానీ చాలా నమ్ముకొని ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని మనం ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళలో మనం ఉత్సాహం నింపినామనుకో ఆటోమేటిక్గా వాళ్ళు చేసే పని రేపొద్దున పార్టీకి చాలా అంటే చాలా తోడ్పడుతుంది అన్నమాట. కాబట్టి మనము
ఇప్పుడు ఇంత దూరం ఈయన కోసం మేము వెతుక్కుంటూ వచ్చామంటేనే ఆయన విలువలేదనేది అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన ఏ ప్రభుత్వం వచ్చినా కానీ టీడీపీని పట్టుకొనే ఉన్నారనమాట. సో ఈయనలో ఉత్తేజం వచ్చి ఈయన ముందుకు వచ్చి పార్టీకి పనిచేయాలనే నేను ఇంత దూరం వచ్చి ఆయనని కలిసి ఆయనకు అదే చెప్తున్నాను, పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా మనమే వస్తాము అన్న అంటున్నారు. టికెట్ ఎవరికి వస్తుందో ఏమని, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, కానీ నేనైతే పార్టీకి పనిచేయండి అని కోరుతున్నాను ఆయనని. పరిస్థితి గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా? ఏముందన్నా మీకు తెలియదు ఏముంటుంది చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడే ప్రజలకు అందరికి అర్థమైపోయింది. జగన్ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, ఎన్ని సిద్ధం అని చేసినా కానీ ఆయనకు ఓట్లు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆయన ఏదో ఆ ఫోటోలు అవి అంటున్నారా, అవన్నీ గ్రాఫిక్ అని అందరికీ తెలిసిపోతుంది. నిన్న చూసారా ఆయనని తన్నీకి ప్రజలు స్టేజ్ మీదకి ఉరుకులాడుతూ ఉంటే ఆయనని కలవనీకపోతున్నారని చెప్పి వాళ్ళ రిపోర్టర్లు వాళ్ళ ప్రెస్ వాళ్ళే పెట్టుకుంటున్నారు, కానీ మిగతా ఏ దానిలలో అయితే రావట్లేదు. వాళ్ళు అలా ఎన్ని పెట్టినా కానీ ప్రజలలో ఉండే వ్యతిరేకత ఇంకా రెట్టింపు అవుతుంది, కానీ ఎక్కడ తగ్గుముఖం అయితే లేదు. ఇదొకటి చాలు అనుకుంటా కదన్న. ఆయన అన్నాడు ఫస్ట్ వై నాట్ 175 అన్నారు, తర్వాత మీ బిడ్డని వచ్చినా అన్నాడు. ఇప్పుడు మీరు పాలన చెయ్యమంటే చేస్తా అంటున్నాడు. తర్వాత మీరు దిగిపోమన్నా నాకు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా దిగిపోతా అని చెప్తున్నారు. మరి ఇంకా వాళ్ళలో రోజు రోజుకి వాళ్ళు దిగిపోవడమే తెలుస్తుంది, కానీ ఎక్కడ ఒక మెట్టు ఎక్కుతున్నారన్న విషయం అయితే ఎక్కడ తెలియట్లేదు. టీడీపీ పరిస్థితి ఎట్లుంది మేడం? టీడీపీ పరిస్థితి రోజు రోజుకు మెట్టు ఎగుదుతానే వస్తా అన్నారు కదన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో కదలిరా ప్రోగ్రామ్ చేసినారు, అది చాలా సక్సెస్ అయింది. యువగలం సక్సెస్ అయింది. మళ్ళీ లోకేష్ బాబు గారు ఇంకొక 10 రోజులలోనో వారం రోజులలోనో సమర శంకరాగం అని ఇంకో ప్రోగ్రామ్ చేస్తారు. ఇంకా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాటికి వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా పడుకోవడం తప్ప వేరే ఏం ఆలోచన ఉండదు. ఇప్పటికే వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలోకి ఎంతమంది వచ్చినారో మీరు కూడా చూస్తున్నారు. ఇంకా ఇంతకన్నా వేరే ఏం లేదనమాట. మన ప్రభుత్వం గెలుస్తుంది, రేపు పొద్దున ప్రభుత్వం ఫామ్ చేసేది కూడా టీడీపీనే. చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం సీఎంగా చూస్తాం. 3,000 అనుకోండి, 2 కదా చొప్పున. మీటింగులు ఉన్నాయి, సొంత మీదికి సొంతం ఖర్చులే. అవును, మన వచ్చినారా పత్తికొండ సోషల్ సర్వీస్ ముందు అంజలు ఉంటాడు మేడం. ఏ మీటింగ్ అయినా ఆట తీసుకొని కంపల్సరీ 10 మంది ఎంటర్ వస్తారు. అయితే మన రాకదెల్రా కూడా వచ్చినారు. రైతు బంధుకు కూడా దానికి మీటింగ్ కూడా కర్నూలుకి వచ్చినప్పుడు కూడా బాగా వచ్చినారు. ఓకే ఓకే, మళ్ళీ నాకు తెలిసి ఇంకోటి ఏంటి అది, ఇది పచ్చ వేసిండ్రు ఇప్పుడు ఆయనకి. హరి బరిగా వచ్చినాము మేము. లోపల బయటకు వస్తారు. ఓం